సో ఇటువంటి మీద మన ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటే ఒక రేంజ్లో ఉంచుకుంటాం. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎలిమెంట్స్ కానీ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ కాకుండా ఇక్కడ మైథాలజీ కనిపెట్టి అండ్ చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ని యూటిలైజ్ చేసుకోవడం, మహాభారతం రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎన్నిసార్లు చెప్పుకుంటాం. సినిమా ఇంకో 4 గంటలు పెట్టినా సరే సినిమా 10 నిమిషాలు క్లైమాక్స్ కోసం 40 సార్లు చూసినా తప్పలేదు. ఆ క్లైమాక్స్ ఆ రేంజ్లో పెట్టారు. ప్రాపర్గా సింక్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే మనకి టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు 2800 అంటే ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో అప్పుడు డెవలప్ అయినప్పుడు ఈ మిథాలజీ కాన్సెప్ట్ ఆ టెక్నాలజీని కనెక్ట్ చేయడం అనేది అసలు చాలా అంటే చాలా ఐడియా. అసలు ముందు కల్కి అనేది సినిమా గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100కి 100 మార్కులు ఇవ్వాల్సిన నాగాశ్విన్ లేకపోతే కల్కి లేనేలేదు. ముందు నాగాశ్విన్కి ఎంత పొగినా తక్కువే నాగాశ్విన్. ఆ తర్వాత ఇంకెవ్వరిని పొడాలన్నా సరే ఫస్ట్ నాగాశ్విన్ పొడిందో పొడాలి. గూస్ బంప్స్ నువ్వు చెప్పడం కాదు, నువ్వు వెళ్ళి చూడు. గూస్ బంప్స్ కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అందరి క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది. డైరెక్టర్ బై నాగాశ్విన్ అని పడుతుంది. సినిమా చాలా చాలా బాగుంది. వన్ వర్డ్, యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. అంతే. రాజమౌళి గారిని కూడా చూపించారు, అందరు ఉన్నారు. మీరు ఎవరెవరైతే నిన్న న్యూస్లో ట్విట్టర్లో విన్నారో అందరు ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళు అందరూ, రాజమౌళి ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఆర్జీవి ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఉన్నారు. ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసే సీను అసలైన మైథాలజీ. కాంప్లెక్స్ లో సీన్లు ఉంటాయి, ఇక్కడ సీన్లు ఉంటాయి, అన్ని బాగుంటాయి. చిన్న అనిదీప్ డైరెక్టర్ క్యారెక్టర్ కూడా ఉంది. అన్ని ఫన్ జనరేట్ చేసి అన్ని చాలా ఉన్నాయి, అన్నీ చూడండి. ఆర్జీవి గారిది కూడా ఉంది. చెప్తున్నా, అన్ని చిన్న క్యారెక్టర్లు అయినా అన్ని బ్లెండ్ చేసి చాలా బాగా జనరేట్ చేశారు. స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ చాలా చాలా బాగుంది.